హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బీ చెఫ్. ఈ రోజు అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి డిఫరెంట్ ఐటమ్ అయితే నేనైతే చేశానండి. నాన్ వెజ్ అయితే ఎలా ఉంటుందో దాని స్థాయిలోనే ఉండే ఒక డిఫరెంట్ ఐటమ్ ఇది అయితే. మీరైతే అసలు ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ అయితే నేనైతే మిల్ మేకర్ అయితే తీసుకున్నానండి. ఇది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే వాటర్లో వేసాను. వేస్తే చక్కగా ఇలా చూసారా ఎంత పొంగిపోయినాయో, అలా అయితే పొంగిపోతాయి. చాలా బాగుంటాయి కూడా టేస్ట్. మిల్ మేకర్ తీసుకున్నాం కదా. నెక్స్ట్ అయితే ఆనియన్స్, ఎండుమిర్చి, కొత్తిమీర అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమే అండి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో లేదు కాబట్టి నేను వేసుకోలేదు. నెక్స్ట్ అయితే ఎల్లుల్లిపాయలు కూడా తీసుకున్నానండి. అది చక్కగా ఇవి మొత్తం తొక్కలన్నీ తీసేసి జస్ట్ ఒక 10-15 అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మనమైతే మిక్సీ అయితే తీసేసుకున్నానండి. నేను ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను కదా. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఎల్లుల్లిపాయ అన్నీ, అందులో మిల్ మేకర్ కూడా మనము నానబెట్టి పెట్టేసాం కదా. ఇవి మొత్తం మిల్ మేకర్ కూడా వాటర్ లేకుండా మొత్తం తీసేసి నేనైతే మిక్సీ అయితే చేసేస్తాను. చూసారా, మిక్సీ చేసిన తర్వాత అయితే ఎంత బాగుందండి. చూసారుగా, వాటర్ అస్సలు వేయకుండా అయితే మిక్సీ చేయండి. ఎందుకంటే వాటర్ వేస్తే అసలు పాడైపోతుంది, కర్రీ కూడా పాడైపోతుంది. అందుకని చెప్పి వాటర్ లేకుండానే నేనైతే మిక్సీ చేశాను. ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాము. నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నానండి. మనకి ఆయిల్ అయితే మీకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. అంటే మీరు కర్రీ క్వాంటిటీ బట్టి ఎప్పుడు తీసుకోవాలి. నేను చెప్పలేనండి, 1 స్పూన్ 2 స్పూన్స్ అని అయితే చెప్పలేం కదా. అందుకని ఇప్పుడైతే ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు అవి కూడా నేనైతే తీసుకున్నాను. మనమైతే ఫస్ట్ అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసేద్దాము. ఇవి వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే వేయండి, ఎందుకంటే ఆయిల్ అనేది కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పి చూసారుగా, ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. వేసిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా అయితే వేగిపోయినాయండి. చూసారా ఎంత రెడ్డిష్ కలర్లో వేగిపోయినాయో. ఎప్పుడు ఆనియన్స్ అంటే ఇలా రెడ్గా ఉండేటట్టుగానే ఫ్రై చేసుకోవాలండి. చాలామంది అటుకిటికి మధ్యలో ఫ్రై చేస్తూ ఉంటారు, అలా చేయొద్దండి, కర్రీ బాగుండదు. నెక్స్ట్ అయితే మనమైతే ఆల్రెడీ మిక్సీ చేసిన ఉంది కదండి మిల్ మేకర్ది, అది కూడా నేనైతే వేసేసుకున్నాను. వేసిన తర్వాత చక్కగా నేనైతే కలిపిస్తున్నాను. చూడండి, కలిపిన తర్వాత మనమైతే సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ అనేది స్టార్టింగ్లో ఎవరు వేయొద్దండి. నాన్ స్టిక్ ప్యాన్స్ అయితే అసలు వేయొద్దు, పాడైపోతాయి. అందుకనే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. నేనైతే మూత పెట్టేశానండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఇలా సిమ్లో పెట్టి వదిలేద్దాము. తీసిన తర్వాత చూసారా ఎలా ఉందో, చక్కగా ఆయిల్ అంతా పైకి తేలినట్టుగా. కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. నేనైతే కారం అయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి, ఎందుకంటే మిల్ మేకర్ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది, రైస్లోకి చప్పగా ఉంటుందని చెప్పి కారం అయితే ఎక్కువగా వేసుకుంటాను నేను. లైట్గా మసాలా పౌడర్ కూడా యాడ్ చేశానండి. జస్ట్ చిటికెడు మాత్రమే వేశాను, ఎక్కువగా ఏం వేయలేదు. చూసారా ఎంత బాగుందో. మొత్తం వేసేసామండి. నేనైతే మూత పెట్టేశాను. పెట్టిన తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ అయితే ఉంచానండి. ఉంచిన తర్వాత ఇంత పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చూడండి, అసలు నాన్ వెజ్ కూడా ఎందుకు పనికిరాదండి ఈ ఐటెం దగ్గర. మనకి రైస్ కానీ, బటర్ నాన్స్ కానీ, లేకపోతే చపాతీ ఏదైనా సరే చాలా బాగుంటుందండి వేసుకొని తింటే. అసలు నాన్ వెజ్కి మించి ఉంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే చక్కగా సర్వ్ చేసుకుంటున్నాను. వేడి వేడి రైస్లో తింటే అసలు ఈ టేస్టే వేరనుకోండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయాలండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడండి, అసలు లైట్గా కొత్తిమీర వేసుకుంటుంటే ఆ ఫ్లేవర్ ఉంది మరి. అసలు నేను చెప్పలేనండి ఆ ఫ్లేవర్ని అయితే. చూసారు కదండి, ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్ ఐటమ్ కదా. మళ్ళీ ఇలాంటి మరికొన్ని ఎన్నో వీడియోస్ కోసం మీరైతే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు మర్చిపోవద్దండి. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ఇలాంటి కొత్త ఐటమ్స్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.